మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యం పరిధిలో అటవీ శాఖ అధికారులు బర్డ్ వాక్ ఫెస్టివల్ ని నిర్వహించారు. ఎన్జీఓస్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంస్థ నిపుణులు వివిధ రకాల పక్షులపై అవగాహన కల్పించారు. ములుగు జిల్లా సిద్దిపేట జిల్లా అటవీ కళాశాల పరిశోధన సంస్థ విద్యార్థులు తెల్లవారుజాము నుంచి అటవీ ప్రాంతంలో కలియ తిరిగారు. తమకు ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ వల్ల పక్షులపై అధ్యయనం చేశామని తెలిపారు. అటవీలో పక్షుల కిలకిల రావాలతో తెల్లవారుజామున ఆహ్లాదాన్ని అందించాయని, క్షేత్రస్థాయిలో అటవీ ప్రాంతంలో తిరుగుతూ నేర్చుకోవడం మదిలో గుర్తుండిపోతుందని విద్యార్థులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని అటవీ ప్రాంతంలో వివిధ రకాల 40 పక్షుల్ని గుర్తించామని వైల్డ్ లైఫ్ సంస్థకి చెందిన నిపుణులు రాజశేఖర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుభాష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, లక్షపేట్. రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ ఏర్పాటు చేసిన బర్డ్ ఫెస్టివల్ భాగంగా 2 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఇలా ఫీల్డ్ విజిట్కి మన పాత మంచిర్యాల సెక్షన్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్న పక్షులు వీరికి FCRI ములుగు కాలేజీ నుంచి BSc స్టూడెంట్స్ మరియు PhD స్టూడెంట్స్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళకి పక్షుల యొక్క ప్రాముఖ్యత ప్లస్ వాటి ఎలా బర్డింగ్ మనం వాటిని చూడడం, గుర్తుపట్టడం అన్ని వాళ్ళకి స్టూడెంట్స్కి తెలపడం ఒకటి, ప్లస్ వాటి వల్ల లాభాలు మనకు అన్ని తిరగడం కోసం ఇక్కడికి ఫీల్డ్ విజిట్ తీసుకురావడం జరిగింది. తర్వాత క్లాస్ సెషన్స్ కూడా ఉంటుంది, వాటిని ఎట్లా గుర్తుపట్టడం దాని గురించి కూడా అక్కడ మన క్లాస్ ఉంటుంది. నేను స్నేహాంజలి, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేట ములుగులో PhD ఫారెస్ట్రీ చదువుతున్నాను. ఇవాళ మాకు ఇక్కడ కవ్వాల్లో బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి మేము 6 o'clock వరకు రీచ్ అయిపోయాము. అండ్ 6 o'clockకి ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాటర్ ఏరియాకి తీసుకెళ్లారు, లైక్ వెట్లాండ్లా ఉంది, అక్కడ బర్డ్స్ సైట్ చేశాము. అండ్ ఆల్సో ఇది స్ప్రింగ్ సీజన్, లైక్ ఫ్లవరింగ్ అనేది ఉంది. బాంబాక్ సివా, ఇంకా స్టెరిక్యులర్ యూరెన్స్, ఇంకా వేప చెట్టుకి పూత రావడంతో ఫ్లవరింగ్ ప్లాంట్స్కి బాగా బర్డ్స్ అట్రాక్ట్ అయిపోతున్నాయి. సో మేము అక్కడ బర్డ్ సైటింగ్ చేసాం, కొన్ని ర్యాప్టర్స్ చూసాము. అండ్ ఆల్సో వాటితో పాటు ఇక్కడ ఉన్న వృక్షాలు కూడా కొన్ని ఐడెంటిఫై చేశాము. ఇది యాజ్ ఎ PhD స్టూడెంట్ అండ్ MSc లైక్ BSc వాళ్ళకి బాగా అవేర్నెస్గా ఉంటుంది. ఈ బర్డ్ వాక్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అండ్ కవ్వాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి